దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటున్నాము. మరి ఎంతో ఆసక్తిగా ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు కూడి వచ్చినటువంటి మీకందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు మనం చూసినప్పుడు గత కొద్ది వారాలుగా మనము తృప్తి కలిగినటువంటి జీవితం, తృప్తి లేనటువంటి జీవితం, ఈ విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు వస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు కూడా మనము ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, తృప్తి కలిగి ఉండేది మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలండి. ఈరోజు ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, తృప్తి కలిగి ఎలా ఉండగలమండి? ఈరోజు మనం చూసినప్పుడు ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, తృప్తి కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకోవాలా అంటే అవును, నేర్చుకోవాలి. ఈనాడు మనం కుటుంబాల్లో చూసినప్పుడు అన్నీ మనకి కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తామండి? చాలా హ్యాపీగా ఉంటాం. మరి కొంత అనారోగ్యం ఏమైనా అయిందనుకోండి, అప్పుడు కూడా హ్యాపీగా ఉంటామా? ఉంటామా? అనారోగ్యంగా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటామా? అనారోగ్యంగా ఉన్నదనుకోండి, ఒకవేళ భర్తకో, భార్యకో, పిల్లలకో, కుటుంబంలో ఒకవేళ తల్లిదండ్రులకో ఎవరికైనా ఒకరికి ఎక్కువగా అనారోగ్యంగా ఉందనుకోండి, మన యొక్క మనస్థితి అనేది ఎలా ఉంటుందంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఏమండి? అనిపిస్తుందా? అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. నెమ్మదిగా ఉంటుందా? కానీ ఒక కుటుంబంలో ఎవరికో అనారోగ్యంగా ఉందనుకోండి, ఎక్కువగా అనారోగ్యంగా ఉందనుకోండి, అలా అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని బట్టి ఈ ఉన్నటువంటి వారు తృప్తిగా తిని తృప్తిగా ఉండగలరా? నెమ్మదిగా ఉండగలరా? పండుకుంటే నిద్ర పడుతుందా? పట్టదు. ఎందుకు పండుకుంటే నిద్ర పట్టదంటే, అవును, ఇదిగో పలానా వాళ్ళు ఈ విధంగా అనారోగ్యంగా ఉన్నారు కదా, బాధగా ఉన్నారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కదా, శరీర బలహీనతగా ఉన్నారు కదా, మరి వాళ్ళని బట్టి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబంలో ఏమవుతూ ఉంటారంటే సతమతమైపోతూ ఉంటారనమాట. అయితే మనము ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, మనము తృప్తి కలిగి ఉండేది మనం ఏం చేయగలగాలి? నేర్చుకోగలగాలి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. మనం ఇంతకు ముందు మనం చూసామనుకోండి, కనీసం ఇలాంటి బిల్డింగ్ మనం చూసినప్పుడు 4 ఫ్లోర్లు బిల్డింగు, అప్పుడు తృప్తి ఉన్నదా అంటే ఉన్నది కానివ్వండి, సమాధానం లేదు. ఎక్కే వాళ్ళందరూ కూడా పైకి ఏమనుకునే వాళ్ళంటే, మొన్న ఇక్కడ మనకి అబ్రహాం గారు ఒకరు ఉన్నారు, ఆయన చెప్పేవాడు, ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు, నేను వెనకున్నా, నన్ను చూడలేదు అతను. ఈసారి ఎప్పుడు కూడా కింద చూడ్డు బిల్డింగు, మమ్మల్ని అందరం చంపేస్తున్నాడు అని చెప్తా అన్నాడు. నేను వెనకనే ఉన్నాను. వెనకనే ఉంటే ఆయన మరలా నన్ను చూసి సైలెంట్ అయ్యాడు. అంటే ఏమనిపించింది ఆయనకి? తృప్తి లేదు. ఎందులో లేదు అంటే ఒక ఆరాధన చేసే విషయంలో కూడా తృప్తి లేదు. నిజం, మనకి అన్నీ అనుకూలంగా ఉంటేనే మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా హ్యాపీగా ఉంటామండి. అంతేనా? అనుకూలంగా లేకుండా ఉంటే మనం తృప్తి చెంది ఉండలేం. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మొదటి సందర్భాన్ని మనకి హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒకసారి మనం చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు, నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయు సాగితుడని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఇక్కడ మనం చూసినప్పుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి ఒక స్థానిక సంఘం ఉందండి. ఈనాడు మనము కేఆర్పురంలో ఏ విధంగా అయితే ఒక స్థానిక సంఘం మనకుందో, ఆనాడు ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక సంఘం అనేది ఉంది. ఆ స్థానిక సంఘం గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళ వరకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువునందు మిక్కిలి సంతోషించుచున్నాను. అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి స్థానిక సంఘము ఎవరి గురించి యోచన చేస్తుంది? అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి. మనం ఎప్పుడైనా ఆలోచించుంటామండి వాక్యం చెప్పేవారి గురించి? వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ స్థితి ఏ విధంగా ఉందో. అసలు మనం చాలా హ్యాపీగా ఉన్నామండి, ప్రతిరోజు తింటున్నాం, త్రాగుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం, మాకు వాక్యం చెప్తున్నాడు, లేకపోతే మమ్మల్ని ఈ విధంగా బలపరిచేటటువంటి వారు, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనకి ఎప్పుడైనా జ్ఞాపకం వస్తారంటే నిజం వస్తారు. అంటే రావాలి.
అయితే వాళ్ళని బట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నారు? ఫిలిప్పీ స్థానిక సంఘాన్ని బట్టి చాలా సంతోషం, అంటే తృప్తి కలిగి ఉన్నాడండి ఆ సంఘం పట్ల. అంటే అవును, తృప్తి కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. ఏంటండి? ఇప్పుడు వాళ్ళు వీళ్ళని ఆదరించడానికి, ఎవరు? ఫిలిప్పీ స్థానిక సంఘం పౌలు గారిని ఆదరించడానికి నాకు కొదువు కలిగి ఉందని నేను ఈ విధంగా చెప్పడం లేదు. మరి ఏం చెప్తున్నాడు? నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలోనున్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడండి. ఇప్పుడు ఎవరిని బట్టి సంతోషపడుతున్నాడు? ఫిలిప్పీ స్థానిక సంఘాన్ని బట్టి. ఏమని సంతోషపడుతున్నాడు అంటే, పౌలు గారు ఉన్నటువంటి స్థితిని వాళ్ళు గమనించి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, పౌలు గారు వాళ్ళ గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. వాళ్ళు చేసిన ఆ యొక్క ఆలోచనలను బట్టి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలోనున్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను అంటున్నాడండి. నేను ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, ఆ స్థితిలో ఎలా ఉన్నాడట? సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకుని ఉన్నాడు. ఏ స్థితిలో అంటే, ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి నేను సంతృప్తిగా ఉండటానికి నేను నేర్చుకుని ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము కూడా అండి ఎలాంటి స్థితిలో ఉన్నా కానివ్వండి సంతృప్తి కలిగినటువంటి జీవితాలు మనం జీవించగలగాలి. ఉన్న దాంట్లో మనం ఏం చేయగలగాలి? హ్యాపీగా బ్రతకగలగాలి. ఉన్న దాంట్లో హ్యాపీగా మనం బ్రతకగలిగితే ఇక మన యొక్క తరం ముగిసిన కానివ్వండి మన పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. మనం లగ్జరీగా ఉండేది నేర్చుకుంటే ఏమండి, మనం లగ్జరీగా ఉండేది నేర్చుకుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే చెప్తూ ఉంటారు. నిన్న ఎవరో ఒకరు చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ఒక యాడ్ చూస్తూ ఉంటే టీవీలో చెప్తూ ఉన్నారు. ఒక పెద్ద ధనవంతులు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు చాలామంది ఈ ఇబ్బందులు పడుతున్నారంటే ప్రధానమైన కారణం ఏంటంటే మీ పిల్లలకి కష్టాన్ని నేర్పించకపోవడమే అంటున్నారు. ధనవంతులండి, పెద్దవాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు టీవీలో. ఏమంట? మీ పిల్లలకి ఏం చేయకపోవడం, కష్టార్జితాన్ని నేర్పించకపోవడం వల్లే ఆ కష్టం విలువేంటో ఆ పిల్లలకు తెలియడం లేదు అంటున్నారు. ఈనాడు చూడండి, అంటే మీరు ఎవరు కాదు కానివ్వండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొంతమంది ఖర్చు పెట్టే విధానంలో చూడండి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారండి. అంతేనా? ఒక 100 రూపాయలు చేతికి ఇచ్చామనుకోండి, కనీసం ఇంకొక 10 రూపాయలు ఉన్నా కూడా ఖర్చు పెట్టే స్థితిలో ఉంటారు పిల్లలు. ఎందుకు? ఆ 100 రూపాయల యొక్క విలువేంటో వాళ్ళకి తెలియకపోవడం. ఆ విలువను నేర్పించవలసింది ఎవరు? ఆ విలువను నేర్పించవలసింది ఎవరండి? తల్లిదండ్రులు. వాళ్ళు ఏడ్చారనుకోండి, 10 20 ఇస్తూ ఉంటారు, ఇవ్వకూడదని కాదు. ఆ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి? చాలా విలువగా ఖర్చు పెట్టు. కొంతమంది అంటూ ఉంటారు చూడండి, మీరు అంటారు లేదు, నీళ్ళు ఖర్చు పెట్టినట్టు పెడతారండి డబ్బులు వీళ్ళు అంటూ ఉంటారు. ఏం పెట్టినట్టు అంటే నీళ్ళు కూడా చూసి ఖర్చు పెడతారా? ఒక జగ్గు వాటర్ పోసే దగ్గర ఏం చేస్తారు? ఒక్కొక్క చేయి, పెద్ద చేయి ఉంటుంది అనమాట, 2 పోస్తారు, 3 పోస్తారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా అలాగే ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే వ్యర్థమైనటువంటి ఖర్చులు పెడుతూ ఉంటారు. అలా వ్యర్థమైనటువంటి ఖర్చులు పెట్టినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, మరలా మన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బంతా అయిపోయిన తర్వాత మరలా ఏమైపోతుంటుంది? మనసుకు బాధ అనిపిస్తుంది. ఒక ఎమర్జెన్సీ ఇబ్బంది వచ్చేసింది అనుకోండి, ఆ ఇబ్బందులు మన దగ్గర ఏమి లేవనుకోండి, ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. అయితే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలోనున్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నుండా నేర్చుకొని ఉన్నాను. ఎలాంటి స్థితిలో కూడా ఉన్నా కూడా ఆయన సంతృప్తి కలిగి ఉంటాడట. ఎలా ఉంటాడు? ఈ ఎలా ఉంటాడో మనం ఇప్పుడు చూసినప్పుడు 12వ వచనం చూద్దాం. దీన స్థితిలో నుండా నెరుగుదును. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం తెలియపరుస్తున్నాడండి. ఏంటట? దీన స్థితిలో నుండి ఎరుగుదును. దీన స్థితి అంటే చాలా దీనుడుగా, అంటే దీనులంటే ఏమీ లేనటువంటి వారినే కదండి దీనులు అంటారు. ఈ ఏమీ లేనటువంటి స్థితిలో కూడా నేను ఉండటానికి ఏం చేస్తాను? ప్రయాసపడతాను, నాకు ఇబ్బంది లేదు అంటున్నాడు. మనం ఉంటాం ఆ విధంగా? ఏమీ లేనటువంటి స్థితిలో ఉండి అలాగే ఉండిపోతామండి? అలాగే ఉండిపోతామా? ఉండిపోము.
ఇక్కడ అంటున్నాడు, దీన స్థితిలో నుండ నెరుగుదును, సంపన్న స్థితిలో నుండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలగొని ఉండుటకును, సమృద్ధి కలిగి నుండుటకును, లేమిలో నుండుటకును నేర్చుకొని ఉన్నాను అంటున్నాడండి. ఏ విషయాలు అంటండి? ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును. బాగా గమనించాలి, ఇక్కడ 2 సందర్భాలు మనకి చక్కటి విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. కడుపు నిండా భోజనం చేసి ఉన్నటువంటి స్థితిలో కూడా నేను ఉండగలను. మరొక స్థితి ఏంటండి? ఆకలిగొని ఉండుటకును. మనము ఆకలిస్తుంది అనుకోండి, ఇంట్లో ఏం లేదనుకోండి, ఏమంటామండి? భలే చేసావులే అంటారు. అంతేనా? లేదులే, పరిస్థితులు బాగాలేదు, మా అమ్మ మా నాన్నకి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, మా స్థితి బాగాలేదు కాబట్టి మేము ఈ స్థితిలో ఉండటానికి ఇష్టపడాలి అని అనుకుంటామా? అనుకోం. ఏదన్నా మీరు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా కానివ్వండి, ఏదన్నా ఒక్కటి కొదువుగా ఉందనుకోండి ఒప్పుకోరండి. కుటుంబంలో కూడా అంతే. ఈ కుటుంబంలో కూడా ఏమవుతూ ఉంటుందంటే అన్నీ ఉంటాయి, ఏదన్నా ఒకటి తగ్గింది అనుకోండి, ఈ తగ్గిన దాన్ని పట్టుకొని చూపిస్తూ ఉంటారు. అంతేనా? అన్నీ ఉన్న వాటిని ఎక్కువగా ఆలోచించరు. ఏదైతే కొదువుగా ఉందో ఆ కొదువుగా ఉన్నటువంటి దాన్ని పట్టుకొని ఏం చేస్తూ ఉంటారంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారనమాట. అది పౌలు గారు అంటున్నాడు, నేను ఆకలిగొని కూడా నేను ఉండగలను. కానీ మనం ఎప్పుడన్నా ఆకలిగా ఉన్నామండి, మాకేమీ లేదు, మా స్థితి బాగాలేక మేము ఆకలిగా ఉన్నామన్న వాళ్ళు ఎవరన్నా చేయొస్తానంటే ఎవరు ఎత్తలేరు. ఎందుకంటే మనకి ఆనాడు భోజనం, ఆనాడు ప్రతి దినము కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సంతృప్తిగా తిన్నకాడికి తిని పడేసి అంత ఇస్తున్నాడు దేవుడు. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండదంటే తిని పడేసి అంత ఉండదండి, తిని పక్కన పడేసి అంత ఉంటుందండి, అంత ఉండదు. మరేంటి? తినేదానికి కొదువుగా ఉండేది. మరి ఇప్పుడు ఒక్కొక్కరు చూడండి, ఈ ప్లేట్లో ఆహారం పెట్టుకున్న తర్వాత సగం తింటారు, సగం అలాగే అర్థం అని అంటూ ఉంటారు కదా, ఆ విధంగా తిని వాటర్ పోస్తూ ఉంటారు ఆహారంలో. కనపడతారు మీకు ఎవరన్నా? మీరు ఎక్కువగా వివాహ భోజనాలలో శుభకార్యాలలో వెళ్ళి చూడండి. అలా చూసినప్పుడు అక్కడ ఏమవుతూ ఉంటుందంటే, నేను అనుకుంటాను, ఒకసారి నేను ఇటువైపు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాను. ఆ వైపు పెద్దవాళ్ళు పాస్టర్స్ అంటారు కదా, వాళ్ళందరూ కూడా తింటూ ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఫుల్గా పెట్టారండి ప్లేట్లు, ఒక లైన్ ఫుల్గా పెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ప్లేట్లో కొంచెమే తీసుకున్నారు, కొద్దిగా అలా ప్లేట్ ఫుల్గా ఉంది ఆహారం, ఒక్కొక్క ప్లేట్కి అంతంతే తీసుకున్నారు, మిగతా మొత్తం అలాగే వదిలిపెట్టారు. ఏం చేయాలంటే ఆహారం ఎవరన్నా తింటారా? మరలా ఎవరన్నా తీసుకునే సాధ్యపడుతుందా? 100% సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదంటే అది వేరే వాళ్ళు తినలేరు, ఆల్రెడీ వాళ్ళు చేయి పెట్టేశారు. చేయి పెట్టి సగం కొంచెం తిన్న తర్వాత మరలా ఎవరైనా తినడానికి ఇష్టపడతారా? మొత్తం నిజంగా ఆ ప్లేట్ మనం చూసినప్పుడు ఒక 10 మంది దాకా కూర్చున్నారు, వాళ్ళు 20 ప్లేట్లు 25 ప్లేట్లు పెట్టారండి, ఫుల్గా పెట్టారు. పెడితే ఆ మొత్తం కూడా ఏం చేశారంటే మరలా ఇక తీసేయండి అయిపోయింది అంటున్నారు వాళ్ళు. ఎవరు తినాలి అదంతా కూడా? అంటే నిజం, ఈనాడు మనం చూసినప్పుడు దేవుడు ఈరోజు ఎలా ఇస్తున్నాడంటే ప్రజలకి ప్రతి విషయంలో కూడా కానివ్వండి కొదువు లేకుండానే ఇస్తూ ఉన్నాడు. అంతేనండి? ఈ కొదువు లేనటువంటి స్థితి, కొదువుగా లేకున్నటువంటి స్థితి ప్రతి దినము మనం ఏం చేయగలగాలంటే దేవునికి మనం థ్యాంక్స్ చెప్పగలగాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను కడుపు నిండా భోజనం చేసి తృప్తి కలిగి నేను ఉండగలను. ఒకవేళ ఆహారం లేకపోయినా కూడా నేనేం చేయగలను? ఆహారం లేకపోయినా కూడా నేను తృప్తి కలిగి ఉండగలను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఆనాడు పిలిపిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి హెచ్చరిస్తున్నాడు, ఈనాడు కేర్పురంలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒకవేళ మనం సంతృప్తిగా తినగలిగామా దాంతో తృప్తిగా ఉందాం. ఒకవేళ ఏదైనా కొదువుగా ఉందా, ఆ కొదువుగా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయగలగాలి? దేవుణ్ణి అడగగలగాలి. ఏం చేయాలి? దేవుణ్ణి అడగగలగాలి. అలా అడిగే స్థితిలో మనం ఉండగలగాలి. అందుకే అంటున్నాడు 13వ వచనంలో, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందే నేనేం చేయగలను? సమస్తము చేయగలను. అంటే నేను చేయగలిగింది ఏదైనా కానివ్వండి,
అది ఎవరి వల్ల చేయగలను? నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో వారి ద్వారాగే నేను చేయగలనండి. ఈరోజు కూడా మనం కుటుంబాల్లో మనం చూసినప్పుడు, కుటుంబాల్లో ఎక్కువగా కూడా మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, మనల్ని ఎవరైతే బలపరుస్తున్నారో వారిని బట్టే మనం చేయగలగాలండి. నాడు కుటుంబాల్లో చాలామంది ఎక్కువగా చూడండి, ఎక్కువ కుటుంబాల్లో మనం చూసినప్పుడు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఒకరికొకరికి సంబంధాలు ఉండవు. ఎందుకు? చిన్న చిన్న వాటికే. దేనికి? మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సువార్థికులు వాళ్ళ భార్య వచ్చేసి ఆ సువార్థికులకి ఒక బనీని ఎక్స్ట్రా పెట్టిందంటండి. ఏం చేసిందంట? ఒక బనీను లోపల ఉంటే వేసుకుంటారు కదా, జెంట్స్ వేసుకునే బనీను, ఆ బనీను ఒకటి ఎక్స్ట్రా పెట్టిందట. అక్కడ పక్కన ఒక సహోదరుడిని చూస్తూ ఉన్నారు. అరగంట సేపు గొడవ పెట్టుకున్నాడంట వాళ్ళ భార్య దగ్గర. ఏమని? ఎందుకు ఎక్స్ట్రా పెట్టావని. పెడితే ఏముందండి కదా, ఎక్కువే కదా పెట్టింది. అంటే ఈనాడు మనం చూడండి, అలా ఉన్నప్పుడు మనము వాళ్ళని చూసి ఏం నేర్చుకోగలమంటే ఏమి నేర్చుకోలేం. ఈనాడు క్రైస్తవ కుటుంబాలుగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనమును చూసి ఇతరులు నేర్చుకోగలగాలి. ఆ నేర్చుకునే స్థితిలో మన కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఒక కుటుంబంలో చూడండి, ఎప్పుడు గొడవలుగా ఉంటారు. ఆ గొడవలు కలిగినటువంటి వారిని చూసి ఇతరులు ఏం నేర్చుకుంటారు? ప్రార్థనకి వెళ్తారు కానండి వీళ్ళకేం లేదు, తృప్తిగా ఉండరండి వీళ్ళు అంటూ ఉంటారు. అందుకే అంటున్నాడు పౌలు గారు, నన్ను బలపరచువా అని నేనేం చేయగలను? సమస్తము చేయగలను. అయితే ఇదే పౌలు గారు మనము కొరింథీయులకు వెళ్ళి మనం చూసినప్పుడు, కొరింథీయులకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటుంది. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందుల్లోనూ హింసలలోనూ ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. ఏమంటున్నారు? నేను ఎప్పుడు బలహీనుడిగా ఉంటానో అప్పుడే బలవంతుడిగా ఉంటాను. ఒక్కొక్కరు చూడండి, కుటుంబంలో ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, మనం ఏం చూస్తాం? అప్పుడు వాళ్ళ ముఖంలో అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది, ఏదో బాధలో ఉన్నారండి వీళ్ళని. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, నేను ఎప్పుడు బలహీనుడిగా ఉంటున్నానో అప్పుడే బలం కలిగి ఉండటానికి నేనేం చేస్తున్నాను? ప్రయాసపడుతున్నాను. కానీ క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోనూ ఇబ్బందుల్లోనూ హింసలలోనూ ఉపద్రవంలోనూ నేనేం చేస్తున్నాను? నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ క్రీస్తు నిమిత్తము కలిగినటువంటి బలహీనులు కావచ్చు, నిందలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, హింసలు కావచ్చు, ఉపద్రవములు కావచ్చు, ఇవన్నీ ఎవరిని బట్టి వచ్చాయట పౌలు గారికి? క్రీస్తుని బట్టి, క్రీస్తు పరిచర్యం చేయబట్టి. బాగా గమనించండి, ఇక్కడ 2 విషయాలు మనం గమనించబోతున్నాం. ఈ మొదటి సందర్భంలో ఏం గమనించబోతున్నామంటే, ఈ ఆత్మ సంబంధమైనటువంటి హింసల గురించి చెప్తున్నాడు ఈయన, ఆత్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు క్రీస్తు నిమిత్తము నాకు కలిగినటువంటి బలహీనము అని అంటున్నాడు. ఈనాడు మనకి క్రీస్తు నిమిత్తం బలహీనం ఎప్పుడన్నా వచ్చిందండి? మనకి వచ్చిందా? అంటే వాక్యం నేను చెప్పేది, ఎవరికన్నా వాక్యం చెప్పి వాళ్ళు మన పట్ల ఇబ్బంది చేసుకున్నట్టుగా మనం ఎప్పుడన్నా వచ్చిందా మనకు ఆ విధంగా? అంటే మాకెందుకు చెప్తావు, దేవుని గురించి మాకెందుకు ప్రకటిస్తావు, ఆ విధంగా మిమ్మల్ని ఎవరినన్నా హింసించారు? మిమ్మల్ని అంటే మనల్ని ఎవరన్నా హింసించారు మనల్ని? ఎందుకంటే మనం వెళ్ళి చెప్పం. కానీ పౌలు గారికి వచ్చినటువంటి ఈ హింసలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇరుకులు కావచ్చు, బలహీనం కావచ్చు, ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఇతనికి క్రీస్తు నిమిత్తము, అంటే క్రీస్తు గురించి బోధించిన తర్వాత వచ్చాయి అంటున్నాడు. అయితే ఇవన్నీ వచ్చినా కానీ ఆయన ఏమంటున్నాడు? ఒకే మాట, నన్ను బలపరచువాని యందు నేనేం చేయగలను? సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని యందు నేనేం చేయగలను? సమస్తం. మనం కూడా అండి, మనము కూడా మనల్ని బలపరుస్తున్నది ఎవరంటే ప్రతిదినము
మనల్ని ప్రతిదినము బలపరుస్తున్నది ఎవరు? క్రీస్తు. ఆయన యందు మనం ఏం చేయగలగాలి? సంతృప్తి కలిగి ఉండాలి అనేది మనం మొదటి సందర్భాన్ని మనం ఏం చేసామండి? పరిశీలన చేసాం. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, రెండో సందర్భాన్ని మనం గమనించబోతున్నాం. ధనాపేక్ష లేనటువంటి వారిగా మనం ఉండాలండి. ఇది చాలా ప్రాముఖ్యత. ఎలా ఉండాలట? ధనాపేక్ష అంటేనే మనం ఎవరో ఆ మధ్య చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, ఈ మధ్య అందరూ ఈ గుండె యొక్క శబ్దాలు ఎలా ఉన్నాయంటే లబ్దబ్ లబ్దబ్ కాదు డబ్బు డబ్బు అంటూ ఉంది అంటున్నారు. ఎలా ఉంటుందట? అందరూ యొక్క గుండెలు ఎలా ఉన్నాయంట? లబ్దబ్ లబ్దబ్ అంటుంటే, మరి కొంతమంది అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈనాటి కాలంలో ఉన్నటువంటి వారు గుండెలు ఎలా ఉన్నాయట అండి? డబ్బు డబ్బు అంటూ ఉందంట. అంటే నిజం, ఈ డబ్బు విషయంలో మనం వస్తే ధనాపేక్ష అనేది చాలా చాలా మనిషిని ఎక్కడ తీసుకెళ్ళద్దండి? తృప్తి లేనటువంటి జీవితానికి తీసుకెళ్ళద్ది. ధనాపేక్ష ఏం చేస్తుంది? ఒక మనిషి చూడండి, బాగా అభివృద్ధి పొందుతున్నాడు అనుకోండి, ఆ ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలని ఇష్టపడడు. మరి ఏం చేస్తాడు? ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం అంటాడు. ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం. ఈ స్టెప్ ముందుకు వెళ్ళే కొంత ఏమవుతూ ఉంటుందంటే, ఈ ధనాపేక్ష అనేది మరి అదే అంటూ ఉంటాం కదా, ఈ హృదయంలో ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఎవరి దగ్గర ఏమన్నా వస్తువు ఒకటి చూసామనుకోండి, ఏమంటాం? మేము కూడా ఆ విధంగా తీసుకుంటే బాగుండు అనిపిస్తుందా? అనిపించిన తర్వాత ఏం చేస్తాడు? ఇక ఏదో విధంగా అప్పో ఏదో ఒకటి చేసేసి తీసుకుంటారు. అంటే వాళ్ళకి వసతి ఉంది, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి వసతి ఉంది, ఆ విధంగా వాళ్ళు ఉండగలుగుతున్నారు. మనకి వసతి లేదు, మనం ఏం చేయగలగాలి? ఉన్నదంటే తృప్తిపరచబడగలగాలి. కానీ ఉన్నదాంట్లో తృప్తిపరచబడకుండా ఈ ధనాపేక్ష అనేది వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం కూడా చూడండి, ఇక్కడ అందరూ చాలామంది కూర్చున్నాం, అందరం పనులకి వెళ్తాం. అందరికీ ఒక రకమైనటువంటి పని కాదు. ఏమండి? అందరికి ఒక రకమైనటువంటి పనే. వీళ్ళలో టాలెంట్ పర్సన్స్ ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ఉద్యోగస్తులను చూసినప్పుడు మామూలుగా కింద చిన్నగా పని చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళలాగా మేము ఉండాలని అనుకోవడం తప్ప కదా? 100% తప్పు. అంటే ఆత్మీయంగా వాళ్ళలాగా మేము ఎదగాలనుకున్నది అది రైట్. కానీ ఆర్థికంగా వచ్చేసి వాళ్ళలాగా మేము ఉండాలనుకున్నది 100% తప్పు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివి పైకి వచ్చి వాళ్ళు బాగా ఉన్నారు. కానీ కొంతమంది చిన్నప్పటి నుంచి అసలు స్కూల్కే వెళ్ళకుండా చదవకుండా వాళ్ళ మాదిరిగా ఉండాలంటే అవుతుందా? అవ్వదు. అది సామాన్యంగా అవ్వదు కూడా. అంటే ఈనాడు చదువు లేనటువంటి వాళ్ళు కూడా ఈ బెంగళూరు ప్రాంతంలో మంచి మంచి బిజినెస్లు పెట్టి ఏం చేస్తున్నారు? ఈ ఉద్యోగస్తుల కన్నా చదివినటువంటి వాళ్ళకన్నా కూడా చదువు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మీరు నమ్మతలేదు. మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఒక సహోదరు ఉన్నారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనుకోండి. వాళ్ళు వస్తే అసలు కనీసం మీరు ఆయన సంతకం కూడా ఫుల్ పేరు ఇంగ్లీష్లో స్ట్రైట్గా రాయలేడు. కనీసం కోట్లకు పడిగెత్తాడు. ఇప్పుడు కోట్లకి ఆ ఉన్నటువంటి ప్రాంతంలో ఆయనే గొప్పవాడుగా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఎదిగారు. ఎదిగితే కింద ఉన్నటువంటి వాళ్ళు అంటారు, మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాం, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, కానీ మాకేంటి దేవుడు ఇలా పెట్టాడు, అతన్ని ఏంటి అభివృద్ధి చేస్తున్నాడు? దాన్ని ఏమంటూ ఉంటారంటే ఇంగ్లీష్లో టాలెంట్ అంటూ ఉంటారు అనమాట. అది అందరికీ పనిచేయదండి. అందరికీ పనిచేస్తుందా? అందరికీ పనిచేయదు. ఆ టాలెంట్ అనేది అందరికీ రాదు. అంటే ఎంత ధనమున్నా ఎంత డబ్బున్నా కూడా మనుషులకి ఏముండదండి? తృప్తి అనేది ఉండదు. ఈ ధనాపేక్ష అనేది ఏమి ఉండకూడదంటే రెండో సందర్భంలో మనుషులుగా ఉంటున్నటువంటి ఎవరికి కూడా ఇది ఉండకూడదు. చూడండి ఒకసారి మన హెబ్రీయులకు రాస్తున్న పత్రిక రెండో సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి మరి హెబ్రీ గ్రంథకర్త మనకేం చేస్తున్నాడంటే తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏమంటున్నాడు?
ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఎలా ఉండాలంటండి? ఒక మంచి ధైర్యం కలిగినటువంటి వారిగా మనము ఉండగలగాలి. ఎందుకు మంచి ధైర్యం గలవారుగా ఉండాలంటే మనము ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను ఎడవను ఎడబాయను. కనీసం ఈ నిన్ను ఎడవను ఎడబాయను అనే మాటని ఈనాడు చాలామంది మనం ఎక్కువ చూసినప్పుడు చాలా ఈజీగా చిల్లిగా అంటుంటాం కదా, తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఏం చెప్పాలండి దేవుడు? మా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి, అంతేనా? అంటే మన పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మనముండే స్థితి ఒక్కొక్కసారి మనం గమనిస్తుంటుంది. బైబిల్ గ్రంథాలు మనం చదువుతూ ఉంటాం. మనము లేచుట కానివ్వండి, నిల్చుంటుట కానివ్వండి, కూర్చుంటుట కానివ్వండి, ప్రతి విషయం కూడా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుందండి? దేవునికి తెలుసు. మనల్ని ఏ స్థితిలో ఉంచాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం ఉండవలసినటువంటి స్థితి ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి ఆ స్థితిలో మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా దీవిస్తాడు. అందుకని అంటే నిన్ను ఇడువను ఎడబాయనని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. మీరు బాగా గమనించినప్పుడు ఇజ్రాయేల్ ప్రజల చరిత్రలోకి మీరు వెళ్ళారనుకోండి, ఆ ఇజ్రాయేల్ ప్రజల చరిత్ర దాదాపు వాళ్ళు అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరిని కూడా దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన, మరి ముఖ్యంగా మోసే గారి యొక్క ప్రార్థన విని వాళ్ళందరిని కూడా ఎక్కడికి విడిపించాడు దేవుడు? బయటికి అరణ్య మార్గానికి నడిపించి ఆ అరణ్య మార్గం ద్వారా 40 సంవత్సరాల ప్రయాణం. ఆ 40 సంవత్సరాల ప్రయాణం తర్వాత పాలు తేనెలు ప్రవహించి ఒక మంచి శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా? ఈ శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన చెప్పలేదా? వాళ్ళతో వాగ్దానం చేయలేదా? చెప్పాడా లేదా? కానీ దాంట్లో ఏముండాలి? ఓపిక. ఆ 40 సంవత్సరాలు ఓపికగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ 40 సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి వాటిలో తృప్తిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే పాలు తేనెలు ప్రపంచ దేశానికి తీసుకెళ్ళాడండి. ఎక్కడ తీసుకెళ్ళాడు? పాలు తేనెలు ప్రపంచ దేశానికి తీసుకెళ్ళగలిగాడు. కారణం ఏంటి? వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నారు. అయితే మీరు బాగా గమనించండి, ఉన్న దాంట్లో తృప్తిగా లేనటువంటి వాళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది? ఆ అరణ్యంలో ఏమైపోయారు? వాళ్ళు రాలిపోయారు. కారణం, వాళ్ళు వాళ్ళు దేవుడిచ్చిన ఈవుల్ని తృప్తిగా ఉండలేకపోయారు. ఈరోజు కూడా అంటే మన కుటుంబాల్లో మనం చూసినప్పుడు దేవుడు ఒకటే మనకి ఏం చెప్తున్నాడు? నిన్ను ఎడబాయను. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఏం చెప్పాడు? జకర్యా గ్రంథంలో మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టిన వాడితో సమానం. ఎప్పుడు? మనం దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆ ఎల్లప్పుడు కాదు. ఇజ్రాయిల్ను కాపాడువాడు కునకుడు నిద్రపడని చెప్పాడు కీర్తన గ్రంథంలో. కారణం ఎప్పుడు? మనం దేవుని ఆజ్ఞలు మనం గైకొని ఉన్నప్పుడు. ఇలా మనం దేవునిలో ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆశీర్వదింపబడతామండి. అలా ఆశీర్వదింపబడతామని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం చేస్తున్నాడు? చాలా చాలా చక్కగా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మూడో విషయాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ మన కష్టార్జితము అనుభవిస్తున్నామంటే అది దేవుడిచ్చు బహుమానమే. ఏంటండి? చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటేనే. ఏమని తెలుసుకున్నాడండి? ఇక్కడ ప్రసంగి అయినటువంటి సొలొమోను ఏం తెలుసుకున్నాడట? మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖం అనుభవించుతా
దేవుడిచ్చు బహుమానమే అని ఏం చేశాడటండి, తెలుసుకుంటుని. అంటే మనకు బాగా గమనించండి, ప్రతి మనిషి కూడా వాళ్ళు చేసినటువంటి కష్టము, మనం ఎవరైతే కష్టపడుతున్నారో ఆ కష్టపడే వాళ్ళందరూ కూడా ఆ కష్టాన్ని అనుభవించడం అనేది ఏంటట, దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చే బహుమానము మనం చేసే కష్టాన్ని మనం అనుభవించడమే, అంతేనండి. అది బహుమానమా? బహుమానం. ఎందుకంటే చాలామంది చూడండి, నెలంతా కష్టపడతారు, నెలంతా కష్టపడిన తర్వాత చివరి జీతం వచ్చిన తర్వాత చేతుల్లో ఏమీ ఉండదు. రోజంతా కష్టపడతారు, 500 1000 రూపాయలు లోపల తెచ్చుకుంటారు, కానీ ఆ 1000 రూపాయలు 500 కుటుంబానికి, భార్య బిడ్డలకి పెట్టలేనటువంటి స్థితి. కారణం ఏంటి? అది దేవుడిచ్చే బహుమానం కాదా? అది కాదు. అంటే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించడం దేవుడిచ్చే బహుమానము అంటున్నాడు. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఈ ప్రసంగి అయినటువంటి ఈయన ఏం చేశాడంటే చాలా గొప్పవాడండి. అంటే తన మనస్సుని, ఎవరి మనస్సుని? సొలొమోను గారి యొక్క మనస్సుని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే, అసలు ఈ చాలా తృప్తిగా మెప్పుపరద్దాం అంటూ ఉంటాం కదా, అలా మెప్పుపరద్దాం అని ఆలోచించాడట. ఎవరిని? సొలొమోను గారి యొక్క మనస్సుని. ఈరోజు కూడా మనం చూడండి, ఒక మంచి పదార్థం, టేస్టీగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తిని మన యొక్క శరీరాన్ని మనం ఏం చేద్దాం అనుకుంటాం? తృప్తిపరద్దాం అనుకుంటాం. తిన్న తర్వాత తిన్న 10-15 నిమిషాలు ఎలా ఉంటుంది? జీర్ణమైపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు కూడా తృప్తి ఉంటుందా? ఏమండి మరి అప్పుడే తిన్నావు కదా, ఎలా ఉందంటే భలే తిన్నాంలే అయిపోయింది కానీ అంటారు. అంతేనండి. అంటే ఈయనేం చేశాడంటే, ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు చూద్దాం. అసలు ఆయన కష్టాన్ని అనుభవించడం బహుమానమే అంటున్నాడు కదా, ఆయన కష్టాన్ని అనుభవించడం ఏ విధంగా అనుభవించాడో మనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటేనే, ఏం చేశాడట? నేను గొప్ప పనులు చేయబోనుకుంటేనే, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటేనే, ద్రాక్ష తోటలు నాటించితిని, నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకుంటేనే, వాటిలో సక విధములైన ఫలవృక్షములు నాటించితిని. ఏం చేశాడటండి? గొప్ప గొప్ప పనులు. ఆ గొప్ప పనుల్లో మొదటి పని ఏంటంటే, మనం బంగ్లా అంటాం కదా, బంగ్లా అంటే బిల్డింగ్ అంటాం కదా, పెద్ద అపార్ట్మెంట్ అంటాం కదా, అలాంటి గొప్ప ఇండ్లు ఏం చేశాడట? ఇల్లు కాదండి, సింగులర్ కాదు, అక్కడ ఏంటట? ప్యాలెస్ అంటూ ఉంటాం కదా. ఇండ్లు అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటివి ఏం చేస్తాడు? కట్టించుకున్నాడు. ఈ ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి కట్టించుకొని ద్రాక్ష తోటలు ఏం చేశాడట? వాటిలో ద్రాక్ష తోట కాదు, ఎన్ని తోటలు వేసి ఉంటాడండి. అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఆయన వాటితో తృప్తి పొందాలి అని తన మనస్సులో అనుకున్నాడు, తృప్తి పరద్దాం అనుకున్నాడు. అయితే ఏమంటున్నాడు? 5వ వచనం. నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొంటిని, వాటిలో సక విధములైన వృక్ష ఫలములను నాటించితిని. 6వ వచనం. వృక్ష ఫలముల నరుమాళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకుంటేనే. ఏమేం చేశాడంటే, మీరు ఈ విధంగా 11వ వచనం దాకా కూడా మనం చూసినప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ఆయనకి ఏమనిపించిందట? చూడండి, ఇక్కడ చెప్తున్నాడు 17వ వచనం. ఇది చూడగా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2వ అధ్యాయం మొత్తం చదవండి. ఏమంటున్నాడు? ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థము. ఏంటంటండి? సూర్యుని కింద ఏం జరిగిందంట? ఆయనకి వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను, కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. పెద్ద పెద్ద ద్రాక్ష తోటలు, ఇండ్లు కట్టించుకున్నాడు. ఆ ద్రాక్ష తోటలు నీరు పారుటకు ఏం చేశాడటండి? చెరువులు త్రవించుకున్నాడు. అయితే ఆయన కళ్ళు ఏదైతే ఆశించిందో వాటన్నిటిని తెచ్చుకున్నాడు.
ఏమి లేదట ఆయనకి, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ఎలా ఉందంటండి? ఒకడు గాలికి, అంటే గాలికి ప్రయాసపడ్డాడు అనుకోండి, ఏమైపోద్ది? వ్యర్థమే. ఈరోజు మనం కూడా చూడండి, ఉదయం లేచిన నుంచి మన మనసు చాలా తపన పడుతూ ఉంటుంది. తృప్తిగా లేచే వాళ్ళు ఉంటారా? దేవుడు ఈరోజు నాకు చక్కటి ఉదయాన్ని ఇచ్చాడు, ఈరోజంతా కూడా నేను దేవునితో గడపాలి, ఈరోజు హ్యాపీగా సంతోషంగా ఉండాలి, ఈరోజంతా కూడా తృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లో నేను తృప్తిగా ఉండాలనేది మనం ఉదయం లేస్తానని అనుకుంటామా? ఒక్కొక్కరు చూడండి, ఉదయం పడకల మీద నుంచి లేచారనుకోండి, ఇంకా గొడవ స్టార్ట్ అవుద్ది. ఏం తెచ్చావు, ఏం పెట్టావు, ఇది లేదు అది లేదు, ఇదిగో పలాంది లేదు, పిల్లలకి ఏం లేదు, ఇక అన్నీ చెప్తారు. ఈయన బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక అయ్యో లేస్తున్నాగానే గొడవ అండి అంటారు. ఏంటి, ఏది ఉదయాన్నే ప్రారంభించేసావా, ఉదయాన్నే మొదలెట్టావా అంటారు. అంటే ఈ ఉదయం ఈ విధంగా లేయడం, మరి ముఖ్యంగా ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, ఇక సాయంత్రం మరలా పండుకునేదాకా ఈ ఈ ఈ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఎవరికి? బ్రదర్స్కి. అంతేనండి, ఈ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఏదో ఒకటి తీసుకొస్తాడు, ఒకటి తెస్తే మరొకటి లేదని చెప్పడం. అంతేనా? అంటే ఏమవుతూ ఉంటుందంటే, దీన్ని బట్టి ఇవన్నీ కూడా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగానే ఉన్నవి, కానీ అయితే దీంట్లో ఏమి లేదట, ఆయనకి ఏం లేదట. కొంచెం బయటికి తీసుకెళ్ళండి అమ్మా, కొంచెం అక్కడ కూర్చోండి, గాలికి కూర్చోమని చెప్పండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఎలా అంటున్నాడంటే, ఆయన ఇదంతా జరిగిన తర్వాత ఆయన మిగిలిన ఫలితార్థం ఏంటంటే, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉంటుంది. ఈరోజు మనం కూడా చూసినప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి ఒకవేళ దేవునిలో మనం తృప్తి కలిగి ఉంటేనే ఆ జీవితం అనేది ఆశీర్వదింపబడుద్ది. దేవునిలో మనం తృప్తి కలిగి లేకుండా ఉంటే, మనం ఎంత ప్రయాసపడ్డా కానివ్వండి, మనము కూడా గాలికి ప్రయాసపడినట్టుగానే ఉంటుందండి. అంతేనా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 4వదిగా మనం చూద్దాం. అయితే లాస్ట్కి చివరికి ఈ సొలొమోను గారు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటో ఒకసారి మనం చూడండి. సొలొమోను గారు తీసుకున్నటువంటి తీర్మానం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము. ఆయన తీసుకున్న తీర్మానం ఏంటంటే, ఇవన్నీ అనుభవించిన తర్వాత ఆయన తీసుకున్న తీర్మానము, సామెతల గ్రంథం మనం చూసినప్పుడు 30వ అధ్యాయం, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆయన తీసుకున్న తీర్మానాన్ని ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడండి. 4వ సందర్భాన్ని మనం చూద్దాం. సొలొమోను గారు తీసుకున్నటువంటి తీర్మానం, 7వ వచనం. దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. బాగా గమనించండి, ఇక్కడ దేవుని దగ్గర చివరగా ఆయన తీసుకునే తీర్మానం ఎలా ఉందంటే, 2 మనవులు చేసుకుంటూ ఉన్నాడంట. ఏం తీసుకుంటున్నాడంట చివరిగా? 8వ వచనం బాగా గమనించాలి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి మన ఆత్మీయ జీవితాలకి మాటలు. వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అంటున్నాడు. ఇక్కడ ఆయన తీసుకున్నటువంటి తీర్మానాలలో మొదటిది ఏంటంటే, వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధమును నాకు దూరంగా ఉంచు, మొదటిది. రెండోది ఏంటంటున్నాడు? రెండోది ఏమంటున్నాడంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను. ఒకవేళ మనల్ని అడిగాడు అనుకోండి దేవుడు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? పేదవాడిగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ధనికుడిగా ఉండాలనుకున్నావు అంటే ఏది తీసుకుంటామండి? ఆప్షన్ 1 ఆ 2? పేదవాడిగా ఉంటామా? ఉండేదానికి 1 చాలండి, మేము ఈ స్థితిలోనే ఉంటేనే మాకు బాగుంటుంది అనుకుంటామా? అనుకోవడానికి ఇష్టపడరు కదా. కొంతమంది కూడా చూడండి, ఎక్కడన్నా ఒక పెద్ద బంగ్లా కనపడింది అనుకోండి, అలా వెళ్తారు, ఇలా చూస్తారు, వీళ్ళు చూడు ఎంత అదృష్టవంతులు, ఏమండి వీళ్ళు ఎంత అదృష్టవంతులు, మేము చూడు ఎలా ఉన్నాము.
కానీ ఇవన్నీ అనుభవించిన తర్వాత ఆయన రాస్తున్నటువంటి ఫలితార్థం ఏంటంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. అదే 9వ వచనం అంటున్నాడు, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుదునేమోనని అంటున్నాడండి. ఎక్కువైపోతే ఏం చేస్తాడట? ఎక్కువగా అయిపోయింది అనుకోండి ఆహారము, నేను విసర్జిస్తా. ఒకవేళ తక్కువగా ఉంటే, ఏమీ లేనటువంటి స్థితిలో ఉంటే ఒకవేళ దొంగిలిదునేమో అంటున్నాడు. అందుకే దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను ఇడువను విడబాయనన్నటువంటి మాట ఏంటంటే, ఏ రోజుకి ఏం కావాలో దేవుడు ఆ రోజుకి మనకేం చేస్తూ ఉంటాడండి? సమృద్ధి అయినటువంటి ఆహారం మనకిస్తాడండి. ఈ సమృద్ధమైనటువంటి ఆహారంలో మనం ఏం చేయగలగాలి? తృప్తి పొంది ఉండగలగాలి. మీకు అందరికీ బాగా తెలుసు, 4 సందర్భాన్ని మనం చూడబోతాం. మీకు అందరికీ బాగా తెలిసినటువంటి ఒక మరి యాకోబు యాషావులు తెలుసు కదా మీకు అందరికీ. ఏంటండి యాకోబు యాషావులు తెలుసా? విన్నారా? కవల పిల్లలు. కానీ ఈ కవల పిల్లలు ఇందులో యాకోబుని ఎక్కువగా ఏమంటారంటే మోసగాడు అంటూ ఉంటారు. ఉందా బైబిల్లో మోసగాడని? ఉందా? ఎప్పుడు కూడా యాకోబు మోసగాడు కాదండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ఏశావు విషయంలో ఒక చిక్కుడుగాయల కూర కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏం చేశాడు? ఈరోజు కూడా చూడండి, ఎవరైనా అబద్ధం ఆడాలనుకోండి చాలా సింపుల్గా ఆడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళామంటే ఇది ఇక్కడే ఉన్నానంటారు. ఏం చేసామంటే ఏం చేయలేదంటారు. ఏముందంటే ఏమి లేదంటారు. ఇక్కడ కూడా ఈ ఏశావు విషయంలో మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని మనం చూసి ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం మనం చూసినప్పుడు 14 నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏ రీతిగా తెలియపరుస్తూ ఉంది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుట ప్రయత్నించుడి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఏటట? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు అని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. మీలో ఎవరైనా ఏం చేస్తారట? అపవిత్రత కలిగి తప్పిపోదురేమోనని ఆ తప్పిపోయినటువంటి భాగంలో ఎవరిని చూపిస్తున్నారు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటే? ఏశావుని. ఏశావుని ఎందుకు చూపించాలి ఇక్కడ? దేనికోసం మోసపోయాడు అతను? దేనికోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడండి? చిక్కుడుగాయలు కూర కోసం. ఈ చిక్కుడుగాయల కూర అనేది అంత టేస్ట్గా ఉంటుందా అంటే ఉంటుంది. అలా ఉండబట్టి ఏం చేస్తాడంటే దానికోసం తన జ్యేష్ఠత్వాన్ని ఏం చేయగలిగాడు? అమ్ముకున్నాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు 16వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. దేంట్లో కూడా మనం ఏం చేయకూడదండి? మనకున్న విశ్వాసాన్ని మనం తొలగకూడదు. ఏం చేయకూడదు? మనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఎందుకు మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదంటే, ఎప్పుడు మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం విడిచిపెడతామంటే ఎప్పుడైతే మనం తృప్తి లేకుండా ఉంటామో, ఆ తృప్తి లేనప్పుడు ఏమైపోతూ ఉంటాం? ఖచ్చితంగా మన విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉంటాం. ఉన్నదాంట్లో తృప్తి కలిగి ఉంటే విశ్వాసంలో ఎదుగుతాం. 17వ వచనం, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదికినను.
ఏం చేశాడు ఇప్పుడు? ఏం చేశాడండి? తమ్ముని ప్లేస్లోకి వెళ్ళిపోయాడు, చెప్పుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశీర్వాదం పొందగోరింది ఎవరప్పుడు? అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? తమ్ముడికి వచ్చింది. ఇప్పుడు జ్యేష్ఠుడు ఎవరయ్యారు? యాకోబుకు వచ్చింది. అంటే వీళ్ళు మోసపరిచిన దాని వల్ల అలా రాదు కానివ్వండి. ఎవరైతే తల్లి గర్భంలో వాళ్ళ ఇరువురు కవలలు అయినా కూడా ముందు బయటకు వచ్చారో వాళ్ళే పెద్దవారని అంటూ ఉంటారు అనమాట. కానీ ఏసావు ఏం చేశాడండి? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోగలిగాడు. అమ్ముకున్నాడా అంటే అమ్ముకున్నాడు. అయితే అమ్ముకుని ఏమైపోయాడట? ఆ నిజమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రుడు కాలేకపోయాడు, భ్రష్టుడైపోయాడు. ఈనాడు మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఆశీర్వాదం, నిజమైనటువంటి ఆశీర్వాదం వాస్తవంగా ఎవరికి రావాలండి? పెద్దవాడైనటువంటి ఏశావుకు రావాల్సినది. ఆ పెద్దవాడైనటువంటి ఏశావు ఆశీర్వదింపబడలేకపోయాడంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తృప్తి లేదు. ఇంకా హ్యాపీగా ఉండాలనుకున్నాడు, లగ్జరీగా ఉండాలనుకున్నాడు. మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొదట కన్నా కూడా మోసం అయిపోయింది అంటూ ఉంటాయి కదా. మొదట కన్నా మోసం అయిపోయి భ్రష్టుడైపోయాడు. కారణం ఏంటంటే తృప్తి లేదు. ఈనాడు దేవుని వాక్యం మనల్ని కూడా హెచ్చరిస్తుందండి. ఏం హెచ్చరిస్తుందంటే, మనము కూడా ఉన్న దాంట్లో మనం ఏం చేయగలగాలి? తృప్తి కలిగి ఉండగలగాలి. ఏ స్థితిలో ఉన్నా కానివ్వండి, ఆ స్థితిలో మనం ఎలా ఉండాలి? సంతృప్తిగా కలిగి ఉండాలన్నది ఈరోజు మనం నేర్చుకున్నామండి. మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా దీవింపబడుతూ ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా కలిగి ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.